హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ కొరమీను ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా మనకి నార్మల్ షాప్లో ఏమన్నా అంటే పిల్లలు తినడానికి ఎక్కువ ఇష్టపడరు, ఎందుకంటే ముళ్ళు ఉంటాయని చెప్పి. ఇందులో అయితే ముళ్ళు ఉండవు కదా, అందుకని ఇంకా ఎక్కువగా ఇష్టపడతారనమాట. అందులో రుచి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ నాకైతే కొరమీను అంటే చాలా ఇష్టం, కానీ రేట్ ఎక్కువ తీసుకురావన్నమాట. కానీ మన ఛానల్లో చేపలతోటి ఫిష్ పదార్థాలు చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ నేను చేసినప్పుడు ఆదివారం రోజు చేస్తూ ఉంటాను, అందుకని మీకు వీడియోలోకి చేయడానికి కుదరదు అనమాట. అందుకే ఈరోజు కొరమీను ఎలాగో తీసుకొచ్చారు కదా, ఫ్రై చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఈ ఫ్రై అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఒక 4 రోజుల వరకు నిలవ ఉంటుంది అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేసుకుని వెళ్ళాలంటే, ఎవరికైనా తీసుకెళ్ళాలన్నా ఇలా చేసుకుని ఫ్రై చేసుకుని తీసుకెళ్ళచ్చు. ఎవరికైనా అనంటే పిల్లల దగ్గరికి అది వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, చేపల ఫ్రై అది చేసుకుని తీసుకెళ్దాం, అరే ఈరోజు చేసి తీసుకెళ్తే రేపు తింటారో లేకపోతే ఎల్లుండి తింటారో అన్న భయం లేకుండా, అందుకని 4 రోజులైనా నిలవ ఉంటుంది అనమాట. మనం తీసుకెళ్ళిన రోజే తినకపోయినా రేపైనా తినచ్చు, ఎల్లుండైనా తినచ్చు అనమాట మన పిల్లలు. అలాగా టేస్ట్ బాగుంటుంది. మరి ఈ ఫ్రైని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మరి ఎక్కువ ఆర్భటాలు కూడా అవసరం లేదనమాట. రుచిగా ఉండాలి అంటే చాలా పెద్ద పని ఉంటుందేమో అనుకుంటాం, అలాంటిది ఏమి ఉండదు. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను 1 కేజీ కొరమీను చేపలు అనమాట. తల తోకలేదు, ఓన్లీ మధ్యలో ముక్కలు అనమాట. అంటే 2 కేజీస్ తీసుకొస్తే అందులో 1 కేజీ ముక్కలు మాత్రం మీకు నేను చూపిస్తున్నాను. ఇదిగోండి చేప ముక్కలు అన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను, 1 గరిటెడు. ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ అంత పసుపు. ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను, రుచికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. వీటిని ఇలా చక్కగా ఇలా పట్టించేసుకోవాలి. ఇందులో ఏం వేసానంటే ఉప్పు, కారం, పసుపు, నూనె, అంతే. ఇంకేం వేసుకోకూడదండి ఇందులో. చూడండి నూనె సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇలాగా ముక్కకు మొత్తం అంటుకోవాలి. ఇలా చూడండి స్ప్రెడ్ అవ్వాలి కారం, అది ఉప్పు అంతా ప్రతి ముక్కకి. చూడండి అసలు ఎంత ఈవెన్గా బాగా కలిసిపోయిందో కదా. ఇంకా చూడండి మొత్తం అంతా ఈవెన్గా మొత్తం పట్టేసింది కదా. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. దీన్ని మూత పెట్టేసి ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే ఈ ముక్కకి బాగా మనకి ఉప్పు, కారం అవన్నీ బాగా పడతాయి అన్నమాట. అయితే ఈ లోపల పక్కన పెట్టేసుకుని నేను మీకైతే ఇది అరగంట సేపు అయితే పక్కన పెడతాను. మీకు మసాలాలు చూపిస్తాను ఏమేమి కావాలో. ఇదిగోండి ధనియాలు ఒక 4 టీ స్పూన్స్ తీసుకున్నాను. మామూలుగా టేబుల్ స్పూన్స్ అయితే 2 తీసుకోవాలి. అలాగే సోంపు ఒక హాఫ్ టీ స్పూన్. ఎందుకంటే సోంపు మామూలుగా మనకు బిర్యానీలోను, చికెన్స్లో వేస్తాం, ఫిష్ ఫ్రైల్లో అది చాలా తక్కువ వేస్తాం, వెయ్యమన్నమాట. కాకపోతే వేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి వేసి చూడండి. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఓకే. జీలకర్ర అండి, జీలకర్ర ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే లవంగాలు ఒక 10 లవంగాలు తీసుకోవాలి. లవంగాలు ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. 3 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క. మెయిన్ కావాల్సింది ఏంటంటే దీనికి ఒక 3 స్పూన్లు మనకి గసగసాలు ఉండాలి. చేపల ఫ్రైకి దానికి ఖచ్చితంగా గసగసాలు ఉండాలండి. ఒక 4 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీర్చేస్తే చాలు అనమాట. పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు అయితేని. నేనైతే ఒక 5 వేస్తున్నాను. ఓకే. ఇంకా ఏమేమి వేస్తానో మళ్ళీ నేను చూపిస్తాను. అయితే ఈ పచ్చిమిరపకాయలు పక్కన పెట్టి ఇవన్నీ వేయించాల్సిన అవసరం లేదు. ఇవి మసాలా పౌడర్ కింద చేసేసుకోవాలన్నమాట. మెత్తగాను పౌడర్ చేసేసి చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి మూకుడు పెట్టుకున్నాను ఐరన్ది. ఇందులో ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, 4 గుంటగరిటలు పడుతుందండి ఆయిల్ అయితేని. చేపలకైతే ఉప్పు, కారం, నూనె బాగా పట్టింది. హాఫ్ అన్ అవర్ అయిపోతుందండి ఆల్రెడీ నేను పెట్టించి, అది వీటికి పట్టించేసి. అయితే ఇప్పుడు వీటిని వేయించుకుందాం. నూనె పెట్టాం కదా, నూనె కాగుతుందో అందులో వేయించుకుందాం చేప ముక్కల్ని. మంట సిమ్లో పెట్టుకోండి నూనె కాగిన తర్వాత. ఇదిగోండి జాగ్రత్తగా ఒకసారి వేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్నాయి పక్కకు లాక్కండి, ఎందుకంటే మధ్యలో ఉన్న మంట సిమ్లో పెట్టినప్పుడు మధ్యలో మాత్రమే తగులుతుంది కాబట్టి ఎక్కువ ఎగుతుంది. అందుకు ఇలాగా తిరగేసుకోండి ముందు వేసినవి. చూడండి ఎలా చక్కగా ఉబ్బాయో చేపలు అయితే. ఇవి బాగా వేయించుకోవాలండి, ఏదో కొద్దిగా వేగింది తీసేద్దాం అన్నట్టు కాకుండా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. వర్షం ఓ పక్కన చినుకులు పడుతున్నాయండి. పొద్దున్నుంచి అలాగే తుప్పరగానే ఉంది ఈరోజు అయితేని. ఇలాగా చక్కగా వేగనివ్వాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇదిగోండి చేప ముక్కలు అయితే ఇలా వేయించుకుంటూ తిరగేసుకోవాలి. 1కి 4 సార్లు తిరగేసుకోవాల్సి వస్తుంది. ఇవి నార్మల్ చేపల్లాగా ఏమి విడిపోవండి. మనం తెచ్చుకున్న వెంటనే కడిగేసుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు పెట్టేసుకోండి టైం ఉంటే, లేకపోతే ఒక అరగంట పెట్టుకున్నా సరే ఇంకా చేప గట్టిపడుద్ది అనమాట. ఇలాగా ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత కూడా
నూనె వేసి కలుపుకుంటాం కదా, అప్పుడైనా ఒక అరగంట గంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా గట్టిపడుతుంది మొక్క అయితేని. టైం ఉంటే అలా చేసుకోండి, టైం లేకపోతే విడిగా బయట పెట్టేసుకున్నా సరే, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేదు అన్నవాళ్ళు బయట పెట్టేసుకోండి. ఓకే, ఇదిగో చూడండి చాప ముక్కల్ని తిరగేసుకుంటూ ఉండాలి. ఇగో ఇలాగా కాలాలి, ఇక ఎర్రగా ఇలాగ కాలితే మనకి 2 పక్కల అలాగే కాలాలండి. మళ్ళీ దీన్ని ఉల్టా వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒకసారి అన్నీ తిరగేసానండి ముక్కలన్నీ, మళ్ళీ తిరగేస్తున్నాను. కరెంట్ పోయింది. ఇదిగోండి వీటిని కూడా వేగనిద్దాం ఇలాగా మంచిగా. ఇదిగోండి మీకు ఇప్పుడు చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరగేసానండి ముక్కల్ని. ఇగో చక్కగా వేగిపోయినాయి చూడండి. ఇదిగో ఇలా చూసారా, ఇలా వేగాలన్నమాట. ఇగో ఇటు సైడ్ కూడా చూడండి బాగా వేగిపోయింది, సరిపోతుందండి. ఇలా వేగితే ఇవన్నీ తీసేసుకుందాం లైన్గాను ముక్కల్ని. చూడండి అన్నీ ఎంత బాగా వేగినాయి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత తీసేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు నేను చూపిస్తాను. చాప ముక్కలన్నీ తీసేసుకున్నాక ఈ నూనెలో 1 స్పూనున్నర అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పులుసులో కానీ ఇగురులో కానీ ఈ పేస్ట్ వేయక్కర్లేదండి, అంత అవసరం ఉండదు. పులుసులో అయితే అసలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయము, అయితే ఎల్లుల్లిపాయ మాత్రమే వేస్తాం పులుసులో అయితేనే. ఈ ఫ్రైలో మాత్రం అల్లం వెల్లిపాయ పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి. ఈ పేస్ట్ అయితే నూనె పైకి బాగా తేలేలాగా వేయించుకోవాలి, ఎందుకనంటే బాగా వేగిపోవాలి కూడా, పచ్చివాసన అస్సలు రాకూడదు. ఇదిగోండి చూడండి మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయింది కదా. ఈ మసాలా పౌడర్ అయితే వేసేస్తున్నాను. మనం మిక్సీ చేసుకున్నదంతా వేసేసుకోవాలి ఇందులో. ఇదిగోండి అలాగే ఈ 4 పచ్చిమిరపకాయలు ఉంచాం కదా, అవి కూడా. ఇప్పుడు ఇది బాగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం లైట్గా కారం, ఇందులో కొంచెం 1 పావు టీ స్పూన్ అంత కారం వేసుకోండి, ఎక్కువ వద్దు. అలాగే కొంచెం 1 పావు టీ స్పూన్ అంత సాల్ట్. ఈ మసాలా సప్పగా ఉండకుండా ఉండడం కోసం అంతే, ఎక్కువ వేసుకోకండి, ఎందుకు మళ్ళీ ఎక్కువ అయిందంటే తిన్నాం. ఆల్రెడీ మనం ముక్కలకి ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించాం కదా, సరిపోతుంది. కొద్దిగా లైట్గా ఈ మసాలా పేస్ట్ అది సప్పగా ఉండకుండా ఉండడం కోసం చూసుకోండి. మీ రుచికి తగ్గట్టు మీకు సరిపోలేదు అంటే కొంచెం యాడ్ చేసుకుందరు. కానీ దీన్ని బాగా నూనె తేలే వరకు వేగనివ్వాలి. మసాలా పచ్చివాసన కూడా పోతుందన్నమాట. అప్పుడు ఎంత బాగా వేగిపోయిందో, ఒక 2 నిమిషాలండి ఈ మసాలాది వేగడానికి. చూడు నూనె బాగా తేలుతుంది కదా పైకి. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇవి ముక్కలు వేసేసుకున్నాక సిమ్లో పెట్టేసుకుని తిరగేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఈ ముక్కలకి మొత్తం మసాలా అంతా అంటుకునేలాగా తిరగేసుకోండి, చూసుకోండి, కలుపుకోండి అంత బాగాను. కానీ విడిపోకుండా చూడండి. ఫస్ట్ మనం వేయించేటప్పుడు విడిపోదు, కానీ ఇప్పుడు కొంచెం మనం సరిగ్గా వేయించకపోయినా అంటే ఇష్టం వచ్చినట్టు కలిపినా ముక్క విడిపోతుంది అనమాట. ఇదిగోండి చేపలకి ఈ మసాలా అంతా పట్టించేస్తే మనకి దాని తర్వాత 1 నిమిషం ఉంచితే చాలండి, 1 మినిట్ చాలన్నమాట. అటు ఇటు తిరిగేసుకుంటూ ఈ మసాలా పట్టేస్తుంది, సరిపోతుంది. జస్ట్ మన మసాలా కనుక ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అసలు ఎంత ఈజీగా ఫ్రై అయిపోద్ది కదా. ఇదైతేని చాలా బాగుంటుంది, ఇలాగా ట్రై చేయండి ఒకసారి అయితేని. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, మనకి ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడిగా కొర్రమీను చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా సాంబార్లో కానీ రసంలో కానీ పెట్టుకుని తింటే అసలు ఎంత బాగుంటుందో రైస్ తినేటప్పుడు. అవేమీ లేకపోయినా ఇలా స్నాక్స్ లాగా వేయించుకుని మనం తినేసామన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఏమైనా ఎక్కువైంది అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకుని కూడా జాయిగా నిదానంగా వేయించుకోవచ్చు, ఎందుకంటే విడిపోదు కాబట్టి. మరి ఇప్పుడు నేను కొర్రమీను ఫ్రై అయితే టేస్ట్ చేసి చెప్తాను, రండి. వేడివేడిగా ఉంది. దీని మీద ఇలాగ లైట్గా నిమ్మకాయ పిండుకుని ఇలాగ ముక్కని, కారం కారంగా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. ఇలా చూడండి చేప ఎంత బాగా ఉందో. వర్షంలో వీడియో తీసిన వాళ్ళకి నిన్నే చూసి చినుకులు పడుతున్నాయి. క్రిస్పీగా ఉంటుంది. రేణు అదిరిపోయింది రేణు. అసలు కొర్మీన్ ఎంత టేస్ట్గా ఉంటుందో, ఇంకా రుచి పెరిగిపోయింది రేణు కొర్మీన్కి. చూసారండి వర్షం ఎలా పడుతుందో. జలు పడిపోతుంది. అయినా మేము వీడియో తీస్తాను. ఏ రేణు వచ్చేస్తుంది వర్షం. అయ్యారే మీకు సౌండ్ వెంటనేవా ఎంత బాగా సౌండ్ చేస్తానే.
నువ్వే నాన్ వెజ్ తిని తెలగమ్మా, నేను కూడా తినొద్దని సౌండ్ చేస్తుంది. ఎలకలు ఉన్నాయండి, ఇంకా నా వల్ల కాదు. పోనీలే అని ఎలకని చంపడం ఎందుకు అనుకుంటున్నాను, కానీ మిమ్మల్ని అయితే వదలను నేను. ఇంకా నేను భరించలేకపోతున్నాను మిమ్మల్ని. హలో, చేపల ఫ్రై మాత్రం సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంది. అయితే మన ఛానల్లో మా అమ్మతో పాటు చేసిన చేపల పులుసు ఉంది, అద్దుర్స్ అనమాట, చాలా బాగుంటుంది. అలాగే మా అక్కతో చేసిన చేపల ఫ్రై, అది కూడా ఇలాగే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది ఆ ఫ్రై. అలాగే చేపలు ఇగురు చేశానండి, ఓన్లీ పొట్ట ముక్కలతో మాత్రమే ఇగురు చేసాం. ఆ ఇగురు ఎంత బాగుంటుంది అంటే అన్నం అంతా కలిసిపోద్ది, కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఆ 3 వీడియోలు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే ఈ చేపల ఫ్రై మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టుకోండి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.